ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీయే. చెప్పేది విను, నేను దగ్గరికి వస్తున్నా. సారీ కెప్టెన్. కార్తీ వాళ్ళ అమ్మకి నేనేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. 2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటకు తీసాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్. కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందాన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్. జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. కెప్టెన్ విజయ్ కుమార్, కేర్ఫుల్గా ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని ఒఫీషియల్గా యాక్సెప్ట్ చేసుకోవడానికి ముందు మీ స్టేట్మెంట్ని మార్చాలనుకుంటున్నారా? నో జనరల్. సెక్టర్ 42లో ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీంని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీంకి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తీ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీఈస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. కర్ణ, ఆ రోజు థెర్మల్ రేడార్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచావా? ఎస్ కెప్టెన్. సో ఆ డేటా చెక్ చేస్తే మనల్ని ఎవరు అటాక్ చేశారో తెలిసిపోతుంది. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్.
తెలివిలో కూడా నంబర్ 1 కాదు. కానీ వాటన్నిటిని అధిగమించి మనమే ఈ భూమిని ఏలుతున్నాం. ఎందుకో చెప్పనా? మిగతా మృగాలేవి చెయ్యలేని ఒక విషయం, కోఆర్డినేషన్. 5 మంది, 10 మంది లేదా 10,000 మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయగలరు. అది ఒక దేశ శత్రువుని ఓడించడానికి కావచ్చు, లేదా ఒక కంపెనీ లాభం కోసం కావచ్చు. ఆ ఐకమత్యమే ఒక దేశం డిఫెన్స్ని బలపరుస్తుంది. కెప్టెన్, ఇప్పుడు ఐకమత్యం దేశభక్తి అని ఎవరైనా మాట్లాడారంటే ట్రాల్ చేసి మీమ్స్ వేస్తున్నారు. అలా మాట్లాడే అతి తెలివైన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ దాన్ని దేశం కోసం చూపించకుండా ఒక క్రికెట్ టీం కోసమో ఒక ఫుట్బాల్ క్లబ్ కోసమో చూపిస్తుంటారు. దేశ జెండాకి బదులుగా ఒక కంపెనీ పబ్లిసిటీ జెండాని పట్టుకొని ఎమోషనల్గా అరుస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోయినా ఇలా మురుగుతున్నారేంటని ఆ కంపెనీ వాడే ఆశ్చర్యపోతాడు. దే జస్ట్ నీడ్ టు గ్రో అప్. క్లాస్ డిస్మిస్డ్. మేజర్, ఈ 1 సంవత్సరం పనిష్మెంట్ పోస్టింగ్ చాలు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఫైటర్. నన్ను ఎలాగైనా మళ్ళీ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేయండి. విజయ్, అందరూ తప్పు చేసిన తర్వాతే డిసిప్లినరీ కమిటీ ముందు నిలబడతారు. కానీ నువ్వు వాళ్ళ ముందే నిలబడి తప్పు చేశావు. కార్తీ చనిపోయాడు, అదైపోయింది. అందులోంచి బయటికి రావడానికి నీకో పర్సనల్ లైఫ్ అవసరం. నో మ్యాన్ కెన్ లివ్ అలోన్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదు మేజర్. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఢిల్లీలో మెడిసిన్ చేస్తుంది. ఈ వీకెండ్ నాతో ఇక్కడే స్టే చేస్తుంది. వై డోంట్ యూ మీట్ హర్ ఫర్ కాఫీ? మేజర్, ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్గానే మాట్లాడుతున్నారా? కాదు, 3 సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. లాచుక్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఫార్మస్లో వచ్చారండి గాయస్. వైట్ చిల్లీ రేఖ. మేమే షాక్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ కెప్టెన్. ఏంటి, ఏమైనా ఫంక్షనా? ఒక ముఖ్యమైన మిషన్కి కెప్టెన్. మేజర్ మిమ్మల్ని రెస్టారెంట్లో డ్రాప్ చేయమన్నారు. మీరు వెళ్ళటానికి భయపడతారని చెప్పారు కెప్టెన్. భయపడా? అలాంటిదేం లేదు, బయలుదేరండి. కష్టపడి లైఫ్లో ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాను. ప్లీజ్. సరే, కానీ బయట నుంచోవాలి. ఓకే కెప్టెన్. కావ్య, ఫైనల్ ఇయర్ అండ్ ఢిల్లీ మెడికల్ కాలేజ్. విజయ్, యువర్ కాఫీ మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మేజరే రమ్మన్నారు. మీట్ అయ్యామని చెప్తాను. నేను బయలుదేరుతాను. లేదు, వెయిట్. నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆంటీని అడిగాను. ఓ 10 ఏళ్ల ముందు కనుక పుట్టుంటే ఒక ఊరే కలిసి ఇద్దరికి పెళ్లి చేయించుండేది. ఒక 10 ఏళ్ల తర్వాత పుట్టుంటే ఫోన్లో ఒక డేటింగ్ యాప్లో లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుని ఉండొచ్చు. మనం ఈ రెండిటికి మధ్య ఇరుక్కున్న జనరేషన్. మనకి నచ్చినట్టు జరగాలంటే మొహమాటాలు పక్కన పెట్టి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి. మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు విజయ్? దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. బట్ అక్కని చెప్పాలంటే షీ షుడ్ బి పేట్రియాటిక్. టెక్నికల్గా ఇంకా రెస్టారెంట్ బయటే ఉన్నాం కెప్టెన్. ఒక 5 minutes ప్లీజ్. ఇప్పుడు చెప్పండి. మిలిటరీ స్కూల్లో చదువుకొని పెరగడం వల్ల నాకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు. బట్ వచ్చే అమ్మాయికి మంచి కుటుంబం అమర్చాలనే ఉద్దేశం ఉండడం ముఖ్యం. ఆలోచించలేదన్నారు, ఇంత క్లారిటీగా ఉన్నారు. నా గురించి మీకేం తెలియాలో అడగండి. నాకేం కావాలన్నది నాకు ఆల్రెడీ తెలుసు విజయ్. నేను ఇక్కడికి వచ్చే ముందే డిసైడ్ అయ్యి వచ్చాను. నాకు అర్థం కాలేదు. నా గురించి మీకు ఏమీ తెలియదు. చదువుకున్నారు, ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు. కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని నన్ను చూడకుండా ఏ కారణం లేకుండా ఎలా తీసుకున్నారు? కారణం లేకుండా కాదు విజయ్. నా లైఫ్ పార్ట్నర్గా మీరే రావాలని నిర్ణయించుకోవడానికి రీజన్ ఈ బాక్స్లో ఉంది.
ఇట్స్ లాక్డ్. నేను చెప్పే వరకు మీరు ఆ బాక్స్ని తెరవకూడదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు ఆ కీ ఇస్తాను. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు. వెబ్సైట్లో అప్లై చేస్తే 1 వీక్లో టైం ఇస్తారు. నో నో నో. హలో మ్యామ్, సారీ, ప్లీజ్. యా, ఈ మీటింగ్ని మీ రికార్డ్స్లో నోట్ చేయకండి. ఓకే సార్. సంవత్సరం అయిపోయింది కీర్తి, ఇంకా ప్రాజెక్ట్ మినిటోర్ పూర్తి కాలేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్టులు ఎవరికి ఇవ్వకుండా మీకు ఇచ్చాక ఎందుకు ఇచ్చామా అని ఫీల్ అయ్యేలా చేశారు కదా కీర్తి. సార్, థ్రెట్ మనం అనుకునే దానికన్నా పెద్దది. ప్రాజెక్ట్ మినిటోర్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియనో ఎయిర్ ఫోర్స్నో పంపించాల్సిందే. అలా చేయడం కుదరదు. సెక్టర్ 42 ఇస్ అ నో ఫ్లై జోన్. అది 3 దేశాల బార్డర్స్లో ఉన్న ప్రాంతం. ఆర్మీనో ఎయిర్ ఫోర్స్నో పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్ళి ఇట్ మే లీడ్ టు అ ఫుల్ స్కేల్ వార్. అందుకే కదా మిమ్మల్ని పంపాను. బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం. మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్లో దిగితేనే పాసిబిలిటీ ఉంది. సార్, దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ. ఇంకో టీంతో మీరు ట్రై చేసుకోవడం బెటర్. ఇంతకు ముందే 2 మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. యూఆర్ రైట్. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కీర్తి. ఒక చిన్న టీంని సెలెక్ట్ చేసుకోండి. ఇట్ హాస్ టు బి అ లోకీ ఆపరేషన్. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వదు సార్. Captain Vijay. Yeah. I'm Dr. Kirti.